నాట్ 15 మంది 15,000 కాదు 15% అని సుమారు సబ్మిట్ కలిసి అంకి మీరు 18 సుమారు 18 సబ్మిట్ కరెక్షన్ అంకి మీరు మీ నియోజకవర్గంలో కానీ మీ కలెక్టర్ కానీ లేకపోతే మీ అధికారులు కానీ పిలిచి అడగండి 7,000 8,000 మాత్రం ఇచ్చారు ఇంకా 8,000 ఇవ్వాలి ఇది వాస్తవం ఇది రికార్డు దయచేసి కాకపోతే చేయండి పిలిపించండి అధికారులు అడగండి అని చెప్పండి అంతేగాని చెప్పండి అధికారులు ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ అధ్యక్ష అయిపోయింది. ఓకే ఓకే అధ్యక్ష మంత్రి గారు క్లోజ్ చేయండి. నా ఎల్ఓపి గారు చెప్పిన ఛాలెంజ్ కి నేను సిద్ధం అధ్యక్ష. ఎల్ఓపి గారు చెప్పిన ఛాలెంజ్ కి ఎల్ఓపి గారు ఇచ్చిన ఛాలెంజ్ కి నేను సిద్ధం అధ్యక్ష. 15% తల్లికి 100లో 15% కనుక 7,000 8,000 పడి ఉంటే 18% అన్నారు, మళ్ళీ 15%కి మారారు. ఓకే 15% కూడా ఛాలెంజ్. మీరు కనుక వివరాలతో సహా కాన్స్టిట్యున్సీ వైజ్ జిల్లా వైజ్ ఇస్తే ఎస్ నేను ఏ సెక్షన్ సిద్ధం అధ్యక్ష. ఇంకోటి 2 అధ్యక్ష 2 తప్పుదో పట్టిస్తారని చెప్పారు అధ్యక్ష. 48 లక్షల మందికి అన్నదాత సుఖి భావిస్తే గౌరవ సభ్యుడు అంటాడు ఒక్క రైతుకు కూడా పడలేదని అంటున్నారు. దానికి కూడా మేము ఛాలెంజ్ అధ్యక్ష. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఇఫ్ యూ రెడీ టు టేక్ మీరు సిద్ధమైతే నేను ఛాలెంజ్ చేస్తాను సిద్ధంగా ఉన్నా. వారు గౌరవ సభ్యుడు చెప్పారు అధ్యక్ష. రికార్డ్ చెక్ చేయండి అధ్యక్ష. రికార్డ్ చెక్ చేయండి మీరు. కేవలం ఒక్క రైతు కూడా 20,000 అయినదన్నారు. ఎస్ రండి చెక్ చేద్దాం. మీరు రికార్డ్ చెక్ చేయండి. తర్వాత డిపార్ట్మెంట్ లో కూడా చెక్ చేపిస్తాం ఎన్ని లక్షల మందికి ఇప్పించింది అధ్యక్ష. చూద్దాం. దయచేసి రైతుల గురించి మాట్లాడుతుంది కానీ అధ్యక్ష నేను పెద్దల సభ ఎల్ఓపి గారు ఏదైతే చెప్పారో తప్పకుండా ఈ సభ గౌరవాన్ని కాపాడు అధ్యక్ష. కానీ మైక్ ఉంది కదా అని చెప్పేసి ప్రభుత్వం మీద బురద జల్లుతూ గౌరవ సభ్యు గవర్నర్ గారి ప్రసంగాన్ని పూర్తిగా సభని ప్రజల్ని తప్పుదో పట్టించకూడదు అంటున్నా నేను. తప్పుదో పట్టించకూడదు. ఎస్ మేము ముందు మాట్లాడింది ప్రభుత్వం గవర్నర్ గారు చెప్పిన వాటిని సమర్థిస్తూ మాట్లాడాం. మీరు చేసేదేంటి ఇవన్నీ కూడా అబద్ధాలని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తున్నారు. ఎస్ తప్ప మీరు చెప్పేది గవర్నర్ గారు చెప్పింది అక్షరాల కరెక్ట్.